హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు ఫుడ్ ట్రక్. అన్నం, పప్పు, నల్ల బెల్లం, నెయ్యితో స్వీట్ పొంగలి. ఇది ఈజీ రెసిపీనే కాదు, చాలా హెల్దీ రెసిపీ కూడా. మరి మీరు కూడా ఈ ఫెస్టివల్కి ట్రై చేసేయండి. ముందుగా స్టవ్ మీద పెనం పెట్టుకుని 1/2 కప్ పెసరపప్పు వేసుకుని డ్రై రోస్ట్ చేసుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కలుపుకుంటూ పెసరపప్పు కొంచెం బ్రౌనిష్ కలర్లోకి వచ్చే వరకు వేయించుకోవాలి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక బౌల్లో వేసుకుందాం. ఇందులో 1/2 కప్ అంటే 3/4 కప్ బియ్యం వేసుకుని వాటర్ పోసుకుని 2 to 3 టైమ్స్ వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్నాక దీన్ని బాండీలో వేసుకుని త్రీ కప్స్ వాటర్ పోసుకుని ఉడికించుకోవాలి. అన్నం పప్పుని కొంచెం మెత్తగా ఉడికించుకుంటేనే పొంగలి బాగుంటుంది. ఇప్పుడు ఇంకా అన్నం పప్పు బాగా ఉడికిపోయాక 1.5 కప్ బెల్లం వేసుకుని కలుపుకుందాం. నేను నల్ల బెల్లం వేసుకున్నాను, మీరు నార్మల్ బెల్లం వేసుకోవచ్చు. లేదంటే 1 కప్ బెల్లంతో పాటు 1/2 కప్ షుగర్ కూడా వేసుకుంటే పొంగలికి ఇంకొంచెం డిఫరెంట్ టేస్ట్ యాడ్ అవుతుంది. బెల్లం అంతా కరిగిపోయాక 1/2 స్పూన్ ఇలాచీ పొడి చల్లుకుని కలిపేసుకుందాం. దీన్ని ఇలానే లో ఫ్లేమ్లో ఒక 2 to 5 మినిట్స్ కలుపుకుంటూ ఉడికించుకోవాలి. 5 మినిట్స్ తర్వాత 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకుని కలుపుకుందాం. దీన్ని ఇంకో 2 మినిట్స్ ఇలానే కలుపుకుంటూ లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసి దీన్ని ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టేద్దాం. మళ్ళీ స్టవ్ మీద ఇంకో ప్యాన్ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకుని కరిగించుకోవాలి. ఇందులో కొన్ని కాజు కిస్మిస్ వేసుకుని వేయించుకోవాలి. మీకు కావాలంటే కొబ్బరి ముక్కలు కూడా వేసుకోవచ్చు, టేస్ట్ బాగుంటుంది. కిస్మిస్ ఇలా పొంగగానే స్టవ్ ఆఫ్ చేసి దీన్ని ఇందాక బౌల్లోకి తీసి పెట్టుకున్న పొంగలి మీద వేసి కలుపుకొని సర్వ్ చేసుకుంటే మన సంక్రాంతి స్పెషల్ హెల్దీ స్వీట్ పొంగలి రెడీ. మనం హెల్దీ రెసిపీ చేసుకున్నాం కాబట్టి నేను నల్ల బెల్లం యూస్ చేశాను, అందుకనే పొంగలి చాక్లెట్ కలర్లోకి వచ్చింది. మీరు కావాలంటే నార్మల్ బెల్లం కానీ, షుగర్ కానీ, లేదంటే కొంచెం బెల్లం కొంచెం షుగర్ కాంబినేషన్లో కూడా ఈ రెసిపీని చేసుకోవచ్చు. రైస్, బెల్లం, పప్పు, నెయ్యి అన్నీ కూడా ప్రోటీన్ అండ్ ఐరన్ రిచ్ ఇంగ్రీడియంట్సే. మరి మీరు కూడా ఈ హెల్దీ, టేస్టీ అండ్ ఈజీ రెసిపీని ఈ ఫెస్టివల్కి ఇంట్లో ట్రై చేయండి. అండ్ ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అలానే మరిన్ని సింపుల్ అండ్ డెలిషియస్ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.